హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు టమాటో ఊరగాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి రైస్లోకి, రోటీస్, చపాతీస్లోకి, దోశ, పునుగులు వంటి వాటికి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 kg వరకు టమాటోస్ని తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో ఇలా నీట్గా తుడుచుకోవాలి, వెట్టేం లేకుండా. ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఆరనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు టమాటోస్ మెత్తగా అయిపోయి ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ మొత్తం వినికిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. ఈలోపు మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ సగం వరకు ఉడికి మెత్తగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 50 grams వరకు చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండును కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఈ టమాటో ముక్కలను కలుపుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ టమాటోలో ఉన్న వాటర్ మొత్తం వినికిపోయి ఇలా దగ్గరగా ఉడికిపోయేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయ్యేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 100 grams వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా సాల్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి 100 grams వరకు కారం కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ మొత్తాన్ని పౌడర్ చేసి ఇలా పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 200 నుంచి 300 grams వరకు ఆయిల్ పోసుకోవాలి. పచ్చడిలోకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగా వస్తుంది. నేను ఇక్కడ గానుగ నూనెను యూజ్ చేస్తున్నాను, శనగ నూనెని. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కావాలంటే వెల్లుల్లిని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని నూనెలో ఒక 2-3 minutes పాటు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకేదైనా టమాటోలో వెట్టుంటే పోయి ఆయిల్లో బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్పు, కారం, వెల్లుల్లి వేసుకొని పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఆయిల్ ఏమన్నా సరిపోయినట్లు అనిపిస్తే కొంచెం ఆయిల్ని కాగబెట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత ఉంచుకొని ఒక 2 days పక్కన ఉంచుకోండి. 2 days తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఇలా బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఏదైనా
జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. అంతే అండి, టమాటో పచ్చడి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కాలం నిలువ ఉంటుంది. రైస్లోకి, చపాతీస్లోకి, దోశలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంది. మీరు ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.